హై వ్యూస్. నాగార్జునకి దిమ్మ తిరిగే షాకు. నెక్స్ట్ ఆ హీరోనా? ఏ హీరో? ముందు విషయం మాట్లాడుకుందాం. నాగార్జున అంటేనే కమర్షియల్ అంటే నాగార్జున అన్నట్టుగా బిగ్ బాస్ షో దగ్గర అందరికి అర్థమైపోయింది. ఎందుకు? ఆ బిగ్ బాస్ అంటేనే బ్రోతల్ హౌస్ అని, ఘోరాతి ఘోరంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ నారాయణ ఓపెన్గా మాట్లాడాడు. ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్ళాడు. ఈవెన్ ఆ షో చూసినటువంటి వాళ్ళు కానీ చూడనటువంటి వాళ్ళు కానీ, అంటే ఆ షో నచ్చని వాళ్ళు అన్నట్టుగా నేను చెప్తున్నా. షో నచ్చని వాళ్ళు ఒకటి షో చూసినా అసలు షో చూడకుండా ఉన్నటువంటి వాళ్ళు అంటారే, వీళ్ళు కూడా బిగ్ బాస్ గురించి ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా మాట్లాడతారు. ఆయన కానీ అటువంటి దాన్ని హోస్ట్ చేసిన ఎవరంటే నాగార్జున. మరలా ఈ నాగార్జున వచ్చేసి మొత్తం చూడడానికి కొన్ని చూస్తాడని చెప్పేసి మొత్తం స్క్రిప్ట్ ఇస్తారని అదే మాట్లాడతాడు. అవసరమా? ఆయనకు కనీసం 1000 కోట్ల ఆస్తి ఉండింది, స్టార్ ఇమేజ్ ఇంత ఉండి ఆ బిగ్ బాస్ హోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు దానివల్ల సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏముండదు, కానీ చేస్తాడు. సో అప్పుడు అర్థమైపోయింది, ఈ నాగార్జున డబ్బు కోసం ఏవైనా చేస్తాడు రా బాబు అని. అలా తుమ్మిడికుంట అని చెప్పేసి ఆ మాదాపూర్ ఏరియాలో ఆ శిల్పారామం సరౌండింగ్స్లో ఒక చెరువు బఫర్ జోన్లో ఆక్యుపై చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుని ఆక్యుపై చేసి కొంత ఎన్ కన్వర్షన్ కట్టేశాడు. ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి దాని మీద లోన్ ఏదో తీసుకున్నాడు, కొన్ని 100 కోట్లు ఏమో. దాని వాల్యూస్ అది కూడా 100 కోట్లు ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ రావడానికి ముందు ఈ ఎన్ కన్వెన్షన్ మీద టీఆర్ఎస్ చూపాడు, దాన్ని కూల్చేస్తారన్నట్టుగా వార్తలు వచ్చిన మూమెంట్లో వెళ్ళి మోడీని కలుస్తాడు, మొత్తానికి ఏదో డీల్ సెట్ చేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత జగన్ కలిసాడు, వైసీపీకి సపోర్ట్ అన్నట్టుగా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్ కేసీఆర్ ఇద్దరు దోస్తులే కాబట్టి సరిపోయారు. సో అధికారులను మేనేజ్ చేశాడో పొలిటికల్ వాళ్ళని మేనేజ్ చేశాడో తెలియదు, కానీ మొత్తానికి బ్రహ్మాండంగా మేనేజ్ చేశాడు. ఎన్నాళ్ళ ఎన్ కన్వెన్షన్ కాపాడుకుంటూ వస్తున్నాడు, దాని మీద భయంకరంగా లాభం గడిస్తూ ఉన్నాడు ఈ నాగార్జున. బేసిక్ సెన్స్ ఉండాలి కదా. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టకూడదు, ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుకి సంబంధించి కానీ కాలువ సంబంధించి ఏదైనా ఉంటే దాని దరిదాపులు కూడా వెళ్ళకూడదు. బేసిక్ కదా అది. మళ్ళీ ఈయన ఫారెన్లో చదువుకొని వచ్చాడు, మళ్ళీ సినిమాలో బోల్డ్ సినిమాలో నటించాడు, తెలీదా? మరి ఎలా నిర్మాణాలు చేపట్టారు అసలు? ఈరోజు ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ టీమ్ అని చెప్పేసి ఒకటి దాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. ప్రజెంట్ ఉన్న టీము రఫ్గా అరౌండ్ 20 లోపు 30 లోపు ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ టీము 200 నుంచి 300 మంది అయితే అంటున్నారు. ఎందుకంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ మొత్తంగా కూడా ఈ టీం పనిచేసిద్ది అంటున్నారు. ఎందుకంటే ఈ రోజులలో హైదరాబాద్లో చిన్న వాన పడ్డా కానీ వరదలు వస్తుంది. ఎందుకు ఏంట్రా అంటే కాలువల కబ్జా, చెరువుల కబ్జా, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే హైదరాబాద్ అవుట్స్కట్స్లో పిలిచిన ఫామ్ హౌస్లు, విల్లాలు, వీటిలో చాలా వరకు బఫర్ జోన్లో కట్టినవి, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినవి. చెరువు శిఖం అంటారు దాన్ని, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే. సో వాటిని ముందు తొలగించాలి, అప్పుడే హైదరాబాద్కి సేఫ్టీ అన్న వేళ అర్థమైపోయింది. దెన్ మరి ఏం చేద్దాం ఏంటి? ఎవరైనా సరే అడిగి ముందుకే వెళ్ళాల్సింది. దాంతో ముందు హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉన్నటువంటి పోయి కూల్చేశారు. దెన్ హైదరాబాద్ లోపల అన్నప్పుడు దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అతను మొన్న వచ్చేసి ఏవి రంగనాథ్ని ఓ రకం బెదిరించేంత పని చేశాడు. గవర్నమెంట్లో ఉన్నాను నేను, నువ్వేంటన్నట్టు. ఆయన గెలిచింది బీఆర్ఎస్ తరఫున, ప్రజెంట్ కాంగ్రెస్లో కలిసి ఉన్నాడు ఆయన. బట్ సస్యమేర రేవంత్ రెడ్డి మాత్రం మన రంగనాథ్ గారు నాపల గో హెడ్ అన్నారు. ఈలోపు రంగనాథ్ అంటే గిట్టన వాళ్ళు ఆయన మీద రకరకాల స్టోరీస్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బట్ ఆయన చాలా జెన్యున్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటూనే ఉన్నాడు. ఇక దాంతో జనానికి కూడా ఫుల్ సపోర్ట్ వస్తుంది ఆయనకి. ఇక ఇటువంటి మూమెంట్లో మన కేటీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి జన్వాడ దగ్గర ఫామ్ హౌస్, అది కూడా అక్రమ కట్టడం కూల్చేయాలి, కోర్టు దాకా వెళ్ళారు. ఎవరంటే కేటీఆర్ కాదు, కేటీఆర్ ఫ్రెండ్ వెళ్ళాడు. ఎందుకంటే కేటీఆర్ ఫ్రెండ్ దాట, కేటీఆర్ ఫ్రెండ్దైనా కేటీఆర్దైనా సరే వాళ్ళకి తెలీదా? నాగార్జున సినిమాలో నటిస్తూ ఉన్నాడు, స్క్రిప్ట్ ఇస్తే దానికి తగ్గ డైలాగులు చెప్తాడు. మరి రాజకీయ నాయకులు స్క్రిప్ట్ ఇస్తే కాదు కదా, జగన్ అంటే స్క్రిప్ట్ ఇస్తే చెప్తాడు ఓకే. బట్ కేటీఆర్ రిమైండింగ్ వాళ్ళు వచ్చేసి ఏంటి, ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఫారెన్లో చదువుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు కూడా ఐడియా ఉంటుంది కదా. దెన్ మరి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆయనకి ఐడియా ఉంటుంది కదా. బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదని, ఫుల్ ట్యాంక్ లెవెల్లో భూములు అసలు ఏవి ఆక్యుపై చేయకూడదని. చాలా వరకు ఫామ్ హౌస్ అని అలాగే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాచ్, ఇందులో బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, రకరకాల మంది ఉన్నారు. అందరూ లెక్క తెలుస్తామని ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
ముందైతే ఈ నాగార్జున కన్వెన్షన్ కూల్చిన తర్వాత అంత కూడా శభాష్ రేవంత్ రెడ్డి అంటున్నా. ఎందుకంటే ఇన్నాళ్ళు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క, నా మరలా ఇన్నాళ్ళు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క. ఇన్నాళ్ళు హైదరాబాద్లో నిర్మాణాలు అన్నప్పుడు కోల్చుకొని అలా సైలెంట్గా ఉంచేశారు. అదేమంటే రెగ్యులరైజేషన్ అన్నట్టు, అదేమంటే అధికారులు వచ్చేసి పర్మిషన్ ఇచ్చారన్నట్టు. ఈవెన్ మన కోర్టు కూడా ఉందో లేదంటే జనాలు అంటున్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక నిర్మాణం జరుగుతుంది అంటే ఫస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్, అది బఫర్ జోన్లోనో ఎఫ్టీల పరిధిలో ఉంటే అసలు ఎలా రిజిస్ట్రేషన్ అనుమతి ఇచ్చారు, వాళ్ళ పేరుకి అసలు ఎలా మార్చారు. సో రిజిస్ట్రార్ తప్పు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు అయిందా. తర్వాత బిల్డింగ్ ప్లాన్, దానికి సంబంధించి మరలు ఎవరండి, మున్సిపల్ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, సర్వేయర్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ చేయటమే తప్పు, రిజిస్ట్రేషన్ చేశారు. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం తప్పు, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. సో రెవెన్యూ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి అంతా అయ్యాక ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకుంటే ఇప్పుడు కురుస్తామంటారేంటి? అప్పుడు మీరు ఏం చేయాలి? బిల్డింగ్ కూర్చున్నా కరెక్టే, గతంలో రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు కట్టుకోమని వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయండి, లేదా వాళ్ళు సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి అని అంటున్నారు. ఎస్, ఐఎమ్ ఆల్సో సెయింగ్ దట్. వాళ్ళు తప్పే కదా మరి. సో ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి చూసుకుంటూ ఉంటే 2 ఎకరాలు దాదాపు బఫర్ జోన్ ఆక్యుపై చేసి పడేస్తారండి. బఫర్ జోన్ అంటే ఏంటంటే ఒక కాలువ కానీ ఒక చెరువు కానీ ఉందంటే దాని పక్కన నిర్మాణాలు చేపట్టకూడదని కొంత స్పేస్ వదులుతారు, దాన్ని బఫర్ జోన్ అంటారు. ఒకవేళ చెరువు పొంగినా కాలువ పొంగినా ఇబ్బంది రాకూడదు అన్నట్టు. ఆ బఫర్ జోన్ 2 ఎకరాలు ఆక్యుపై చేశాడంట. ఎంత దారుణం అసలు. నాగార్జున లేదన్నప్పుడు నాగార్జున తెలిసిన వాళ్ళు ఆక్యుపై చేశానికి అప్పచెప్పారా? నాగార్జున చెప్పలేదు. తర్వాత ఫుల్ ట్యాంకులు ఇవ్వాలంటే చెరువు శకం అంటారు. అలా ఎకరన్నర దాదాపు చెరువు స్థలాన్ని ఆక్రమించబడేశారంట. ఇది ఎంత దారుణం అండి అసలు. సో అంత దారుణమైనటువంటి కట్టడం అసలు ఎలా అసలు ఈ మనిషి ఇన్నలు అసలు దాన్ని ఎలా కేసీఆర్ ఉంచాడు? రేవంత్ రెడ్డి మాత్రం సస్యమేర అంటున్నాడు, నేను తప్పు చేయలా, తప్పు చేసినా నేను ఊరుకొని అంటున్నాడు. ఇన్నాళ్ళు నడిచింది, ఇకముందు అలా నడవదు. సామాన్యులకు సంబంధించి చిన్న గుడిసె ప్రభుత్వాలలో కట్టాడంటే తీసి అవతల పడేస్తారు, నోటీసులు ఉండవు, ఏముండవు. ఇక్కడ ఈ బఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో భూములు కనుక ఉన్నా, కట్టడాలు ఏదైనా ఉంటే వాటికి నోటీసులు ఇస్తున్నారు, అయినా సరే రెస్పాండ్ కావట్లే. ఇంకా కూల్చేక ఏం చేస్తారు అని చెప్పేసి ఈరోజు కూల్చేస్తూ ఉన్నారు. ఈ లిస్టులో ఒక నాగార్జునే కాదండి, టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కొన్ని భూములు, కొన్ని ల్యాండ్స్, కొన్ని ఫామ్ హౌస్లు, కొన్ని విల్లాలు ఉన్నాయంట. సో ఆ లిస్టులో మరి ఎవరు? మోహన్ బాబా, చిరంజీవ, వెంకటేష, ఇంకా నెక్స్ట్ లిస్టులో ఎవరెవరు వస్తారు? బాలకృష్ణ అన్న చూద్దాం. ఎందుకంటే ఏమాత్రం సమాజంలో మనకు గౌరవం ఉందిరా అబ్బాయి, ఇటువంటి జోలికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళు వెకేట్ చేసి క్లియర్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్తారు. లేదు ఆ సినిమాలు బయట అనుకుంటే అలా ఉంచేస్తారు. గత కొద్ది రోజుల నెలల క్రితం ఒక న్యూస్ విన్నాను. ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా కొంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేశారు అదని. బట్ తర్వాత క్రాస్ చెక్ చేస్తే దాని వాల్యూ ఎంతైతే ఉందో అది ప్రభుత్వానికి చెల్లించి వీళ్ళు దాన్ని రెగ్యులరైజేషన్ అని చెప్పి తెలుస్తా ఉంది. బట్ ఈ ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఇంకా సినిమా వాళ్ళవి రాజకీయ నాయకులు చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఈ లిస్టులో తర్వాత ఎవరు వస్తారు? వాళ్ళందరికీ కూల్చుతాడా రేవంత్ రెడ్డి, లేదంటే అలా ఉంచుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.